పత్రిక 2వ అధ్యాయం. కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీవెవడవైనా సరే నిరపరాధివై ఉన్నావు. దేని విషయంలో ఎదుటివారికి తీర్పు తీరుస్తున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడివని తీర్పు తీర్చుకుంటున్నావు. ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములే చేయుచున్నావు కావా? పౌలు గారు అంటారు, కాబట్టి మనుషులారా, గత అధ్యాయంలో ఏమని ముగిస్తాడంటే, దేవుణ్ణి ఎరగకుండా తమ వాదాల యందు వ్యర్థులైపోయి చేయరాని కార్యాలు చేస్తున్నారు కొందరు. కొందరేమో చేస్తున్న వారితో సమ్మతించి ముందుకు నడుస్తున్నారు. అంటే ఓ ప్రక్కన ఏకీభవించేవారు, ఓ ప్రక్కనేమో ఆనందంగా వాటిని చేసేవారు. మరి ఇక్కడ ఆరంభంలో మనం చూస్తే కొందరున్నారు వీరు నీతిమంతులు అని చెప్పుకుంటున్నారు ధర్మశాస్త్రాన్ని బట్టి. మేము ధర్మశాస్త్రానుసారంగా నడుస్తున్నాం కదా, దేవునికి ఇష్టలుగా బ్రతికాం కదా అంటూ ఈ ఎదుటి వాళ్ళని ఎవరైతే పాపంలో ఉన్నారని మనం చెప్పుకుంటున్నామో వాళ్ళని తీర్పులు తీరుస్తున్నారు. అంటే మేము యెహోవా దేవుడు యొక్క ప్రజలం, మిగతా వారు పాపులు. మేము యెహోవా దేవుణ్ణి సేవిస్తున్నాము, ఈయనే నిజ దేవుడు, సేవింపని వారందరూ పాపులే, ఏ భేదం లేదు అంటూ తీర్పులు తీరుస్తూ ఉన్నారు. అలాంటి తీర్పులు చెప్తూ ఉన్న మనిషి, నీవు ఎవరివైనా సరే నీవు అసలు మాట్లాడడానికి యోగ్యత లేదు. నువ్వు ఉత్తరం ఇచ్చే స్థానంలో లేవు. నీవు జవాబు చెప్పుకునే స్థానంలో లేవు. ఎదుటివారిని అనే స్థానంలో లేవు. కారణం ఏంటంటే దేని విషయంలో ఇతరుల్ని నువ్వు అంటున్నావో ఆ విషయంలో ముందు నిన్ను నీవే తీర్పు తీర్చుకుంటున్నావు. ఎందుకంటే నీవు అలాగే ఉన్నావు కదా. అంటే వీరేంటంటే మేము దేవుణ్ణి కలుగున్నామని చెప్పుకుంటున్నారు. వీళ్ళు కూడా తప్పే చేస్తున్నారు. మొత్తానికి పౌలు గారు ఒక విషయంలోనికి తీసుకురాబోతున్నారు. అదేంటంటే మనిషి ముందు తానేంటో గమనించాలి. నేను యెహోవా దేవుణ్ణి ఆరాధిస్తున్నాను అని చెప్పుకునే మనిషి ఏ స్థితిలో ఉన్నాడు? దేవుణ్ణి తెలుసుకోని వ్యక్తి ఏ స్థితిలో ఉన్నాడు? ఎలాంటి పాపంలో ఉన్నాడు? దేవుణ్ణి తెలుసుకునే అవకాశాలొచ్చినా, సువార్త వినిపించినా తృణీకరిస్తున్న వారు ఏ స్థితిలో ఉన్నారు? అంటే భక్తి పరులు ఎలాంటి స్థితిలో ఉన్నారు? భక్తిలో దిగజారిపోతున్న వారు ఎలాంటి స్థితిలో ఉన్నారు? భక్తులే కాని వారు ఎలాంటి స్థితిలో ఉన్నారు? ముందు అందరి స్థితి వారు తెలుసుకుంటేనే కదా, అప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి వాళ్ళు రాగలుగుతారు. ఎందుకంటే మనిషి తన స్థితి తెలుసుకున్నప్పుడు మనం యేసుక్రీస్తు ప్రభువుని గురించి ప్రకటిస్తే వాళ్ళంటారు, మాకు దేవుళ్ళున్నారు కదా, దేవతలున్నారు కదా, ఏమంత ప్రత్యేకత? ఇప్పుడు మేము ఏం చెయ్యాలి? మాకిదెందుకు? మేము ఇప్పుడు ఏం పొందుకున్నాము? దీని వలన మాకేం లాభం సమకూరుతుంది? ఈ ప్రభువు దగ్గరకొస్తే మాకేంటంట మేలు అంటారు. అందుకోసం అలాగనే స్థితిలో ఉన్నవారి కన్నా ముందు వారి స్థితి ఏంటో తెలుసుకుంటేనే అప్పుడు యేసు దగ్గరికి వచ్చి శిరస్సు వంచగలుగుతారు. అందుకే తాను పరిచయం చేస్తున్న యేసు ఎలాంటి దేవుడో తెలియచేయాలంటే మనిషి ఎలాంటి స్థితిలో ఉన్నాడో తెలుసుకోవాలి. విశ్వాసులారా, 1వ అధ్యాయం దేవుణ్ణి అంగీకరించని వారు, దేవునికి చోటివ్వని వారు ఎలాంటి భ్రష్టమైన పాపపు స్థితిలో ఉన్నారో తెలియచేస్తూ ఉంటే, 2వ అధ్యాయంలో మనం చదువుకోబోయే ఈ మాటలు దేవునిలో ఉన్నవారు ఎలాంటి దీన స్థితిలో ఉంటున్నారో మనం తెలుసుకోవాలి. అదేంటి దేవునిలో ఉన్నవారు కూడా దీన స్థితిలో ఎందుకుంటున్నారంటే, దేవుణ్ణి కలుగున్నామని అనుకుంటున్నారు గానీ, ఎదుటివారిని తప్పుగా ఎంచుతూ, ఎదుటివారిలో నేరాలు మోపుతూ, ఎదుటివారిని తోలనాడుతూ, వారి పాపులని చిత్రీకరిస్తూ ఉంటున్నారు. కాబట్టి ముందు నువ్వే స్థితిలో ఉన్నావు? నీవు ఆ మనుషుల మధ్య కదా ఉన్నావు. నీవు అదే కదా చేస్తున్నావు. ఇప్పుడు నీవు అలాంటి పనులే చేస్తూ, ఎదుటివారిని నీవెలాగంటున్నావు? ఈ వచనాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఇంక ముందుకెళ్ళాలి. 2వ వచనం. అట్టి కార్యాలు చేయువారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదని ఎరుగుదుము. ముందు 1వ అధ్యాయంలో చెప్పారు కదా, వారెలాంటి పతనావస్థలో ఉండి ఎంత చెడుగుకి మారిపోయారో. ఇలాంటి వారందరినీ దేవుడు సత్యాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు. ఏ భేదం లేదు. తీర్పు తీరుస్తున్న వారి మీదకి తీర్పు వస్తుంది. పాపపు స్థితిలో, పతన స్థితిలో ఉన్న వారి మీద కూడా తీర్పు వస్తుంది. 3వ వచనం. అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా,
నీవు దేవుని తీర్పు తప్పించుకుందువని అనుకుందువా? మరలా అంటున్నాడు, ఎదుటోళ్ళకి చెప్తున్న నీవు వాటినే చేస్తున్నావు. మరి నువ్వెట్లా దేవుడి నుండి తప్పించుకుంటాను అనుకుంటున్నావు? నీవు తప్పించుకోలేవు కదా! నీవు అదే స్థితిలో ఉన్నావు గదా! ఎదుటివారికి వేలెత్తి చూపిస్తున్న నీవు దేవుని దృష్టిలో ఏమై ఉన్నావు? అది నీవు గుర్తించు. దేవుని దృష్టి యందు నిన్ను నీవు గుర్తించుకోవాలి. మనల్ని మనం దేవుని దృష్టిలో ఎలాగున్నామో ఒకసారి ఆలోచన చేయాలి. దేవుని దృష్టికి అనుకూలమైన వాటిని మనం చేస్తున్నామా? ప్రభువు మెచ్చే స్థితిలో ఉన్నామా? నొచ్చుకునే స్థితిలో ఉన్నామా? ప్రభు చేతులెత్తి దీవించే స్థితిలో ఉన్నామా? వేలు చూపించి హెచ్చరించుకునే స్థితిలో ఉన్నామా? అంటే ప్రభు మనల్ని గద్దిస్తున్నాడా? హెచ్చరిస్తున్నాడా? మనల్ని వేలెత్తి చూపిస్తున్నాడా? మనం ఏ పరిస్థితిలో ఉన్నామో మనల్ని మనం ఒకసారి ఆలోచన చేసుకోవడం ఎంతైనా మంచిది. మెట్టుకు గుర్తించాల్సిన సంగతేంటంటే, నీవు ఏటేటికి తీర్పులు తీరుస్తున్నావో, అలాంటి విషయాల్లో నీవు కూడా తీర్పు పొందుతావు కదా! ఆ విషయం నువ్వెట్లా మర్చిపోతున్నావు? దేవుని చేతిలో నుండి నువ్వెలా తప్పించుకుంటావు? 4 వచనం. లేదా దేవుని అనుగ్రహము, మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరగక, ఆయన అనుగ్రహైశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతాన్ని తృణీకరిస్తావా? ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి. నువ్వు దేవుణ్ణే వదిలేస్తావా? దేవుని తీర్పు తప్పించుకోగలననుకుంటున్నావా? లేదంటే దేవుడు నీ మీద చూపుతున్న సహనం, దీర్ఘశాంతం నీకు మారుమనస్సు పొందటానికి ఇచ్చిన అవకాశాలన్నీ కాదనుకుంటున్నావా? నిజమే కదా! మనం కూడా ఎన్నో విషయాలు ప్రతిరోజు మన దినచర్యలో చేసేస్తూ ఉంటాం. మనమేమో అనుకుంటాము, మెట్టుకు క్రీస్తునందు నేను పరిశుద్ధుడిని, రక్షణ పొందాను అనుకుంటాం. అదే మన తోటి అన్ని జనులు చేస్తే మనం ఎలాంటి స్థితిలో ఉంటామంటే, ఒక్కొక్కసారి బాధపడిపోతాం. అయ్యో! వాళ్ళు దేవుణ్ణి ఎరగకున్నారు. అయ్యో! వాళ్ళు కూడా దేవుడిని తెలుసుకుంటే బావుండు. అయ్యో! వాళ్ళు ఇలాంటి పాపంలో ఉన్నారు అనుకుంటాం గానీ, మనము మన దినచర్యలో, మన ఆచార ప్రకారం మనం ఎలాగుంటున్నాం? ఆయన అనుగ్రహ ఐశ్వర్యాన్ని, దీర్ఘశాంతాన్ని, సహనాన్ని మనం కూడా తృణీకరించే స్థితిలో ఉన్నామా? ఒప్పుకుంటున్నామా? తృణీకరిస్తున్నామా? అసలు మన స్థితి ఏంటి? భక్తి పరులం అని చెప్పుకుంటున్న మన స్థితి ఏంటి? దేవునికి చోటివ్వని వారు చీకట్లోనే ఉన్నారు. పాతాళానికి సిద్ధమవుతున్నారు. నరక కూపంలో పడవేయబడ్డానికి వారు సిద్ధపడుతున్నారు. వారు దేవునికి చోటివ్వలేదు కాబట్టి వారి మనసులో ఏ పాపం ఉందో ఆ పాపమే వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ దేవుడిని ఆశ్రయించి ఆరాధిస్తున్న మనము ఎదుటి వాళ్ళకి తీర్పులు తీరుస్తూ, ఎదుటి వారికి తెలియజేస్తూ మనల్ని మనం ఎలాగ ఎంచుకుంటున్నాం? ఏం చేస్తున్నాం? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. 5వ వచనం. నీ కాఠిన్యము మార్పు పొంది నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఇలా నువ్వు ఎదుటోళ్ళకి తీర్పులు చెప్తూ, ఎదుటి వాళ్ళని నువ్వు నిందిస్తూ, నిన్ను నీవు చూసుకోకుండా ఉంటుంటే నీవేం చేస్తున్నావు తెలుసా? నువ్వు ఉగ్రతను కూర్చుకుంటున్నావు. విశ్వాసులారా, మనం దేవుని యొక్క కృపను పొందుకోవాలి, సమకూర్చుకోవాలి. దేవుని వాగ్దానాలను సమకూర్చుకోవాలి. తరతరాలకు దేవుని వాగ్దానాన్ని మనం తీసుకుని రావాలి. దావీదును చూడండి. తరతరాలకు దీవెన తెచ్చాడు. అబ్రహామును చూడండి. అబ్రహాం కూడా దేవుని మాటకు విధేయుడై తరతరాలకు దీవెన పొందుకోవడానికి కారకుడయ్యాడు. కానీ మనం చూడండి. మనం ఎలాగున్నాము? ఉగ్రతను గదా! వెండి బంగారాలను ఆశించి నయమాన్ ఏదో ఇస్తాడనుకుని గేహజీ వెళ్ళాడు. కానుక తెచ్చుకున్నాడు. కానీ ప్రవక్త అయిన ఎలీషా ఏం చెప్తాడు? ఆ వ్యక్తిని వదిలేసిన కుష్టు నీకు నీ తరాలన్నిట అంటి ఉంటుందని శాపం పలికాడు కదా! ఎందుకంటే ఏదో కూర్చుకోవాలనుకున్నాడు. తెచ్చుకుంది ఇంకేదో. తాను తెచ్చుకుంది తన వరకు ఉపయోగపడుతుంది. కానీ తాను మోసుకొచ్చుకున్న శాపం ఉందే, అది తన తరతరాలకు అంటి ఉంది కదా! అబ్రహాము దేవునికి విధేయుడై నడిచి తీసుకొచ్చిన దీవెన తన తరతరాలకు ఉంది కదా! దావీదు దేవునికి విధేయుడై దేవుని హృదయానుసారుడై నడిచి ఉన్న విధానాన్ని బట్టి తానేం సమకూర్చాడు? తన తరతరాలకు వాగ్దానాన్ని సమకూర్చారు కదా! మనం ఏం సమకూర్చుకుంటున్నామంటే,
మనల్ని మనం పరీక్షించుకోకుండా, మనల్ని మనం అంచనా వేసుకోకుండా, ఎదుటివారి మీదకు వేలెత్తి చూపుతూ, ఎదుటివారిని తీర్పులు తీరుస్తూ, దేవునికి భయపడకుండా ఉంటున్న విధానం చేత మనమంట ఉగ్రతను కూర్చుకుంటున్నామంట. దాచిపెట్టుకుంటున్నాం. దేవుడి కోపాన్ని తొలగించుకోవాల్సింది పోయి, దేవుని కోపం మన మీద రాకుండా చూసుకోవాల్సింది పోయి, దేవుని కోపం మన మీద ఉండకుండా పశ్చాత్తాప పడవలసింది పోయి, ఆ కోపాన్ని అంతకు ఆస్తిని కూడబెట్టుకుంటున్నట్లుగా మనం దేవుని కోపాన్ని కూడబెట్టుకుంటున్నామంట. మనిషి ఏ స్థితిలో ఉన్నావు? నీవేమై ఉన్నావు? ఒకసారి ఆలోచించు అంటున్నాడు పౌలు. వింటున్న విశ్వాసులారా, మీరేమై ఉన్నారు? మీ హృదయపు స్థితి ఈ సమయమందు ఎలాగుంది? ఏమై ఉన్నారు? ఏం చేస్తున్నారు? 6వ వచనం. ఆయన ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. నీవు గుర్తుంచుకో, నువ్వు చేసింది మంచిదైనా సరే, చెడ్డదైనా సరే, చేసిన ప్రతిదానికి నీ క్రియలకు తగిన ఫలితం, ప్రతిఫలం తిరిగి వస్తది. విశ్వాసులారా, మనం ఒక విత్తనం తీసుకొని భూమిలో నాటితే, ఏ విత్తనాన్ని నాటామో దానికి సంబంధించిన పంట మన చేతికి వస్తుంది. మంచి విత్తనం వేస్తే మంచిదొస్తుంది కదా! చెడ్డ విత్తనం వేస్తే చెడే వస్తుంది కదా! నువ్వేది ఆశించి భూమిలో నాటావో అదే నీకు తిరిగి వస్తది. ప్రభువు కూడా ఈ విషయాన్ని గురించి పలుసార్లు ఈ విషయాన్ని చెప్పారు. మీరు మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్లు మీరు కనికరం గలవారై ఉండండి. మీరే కొలతతో కొలుస్తారో ఆ కొలతతో కొలవబడతారని మర్చిపోకండి. కీడుకి ప్రతి కీడు చేయకండి. ఎదుటి వాళ్ళకి ఉపకారం చేయండి. ఎదుటి వారితో మంచిగా ఉండండి. అలా నడవకుంటే ఎందుకంటే ఏది నువ్వు చేసావో దాన్ని నువ్వు కోసుకుంటావు. జాగ్రత్త. అని ప్రభువు పదే పదే చెప్పినట్లు పౌలు గారు కూడా ఇప్పుడు సంఘంతో మరొకసారి గుర్తు చేసి మాట్లాడుతున్నాడు. సంఘస్థులారా, మీరు దేవుని ప్రియులు, పిల్లలు. దేవునికి తగినట్లుగా మీరుండాలి తప్ప, దేవుని పని మీరెందుకు చేస్తున్నారు? తీర్పు తీర్చేది దేవుని పని. ఎవరి క్రియలకు చొప్పున ప్రతిఫలం ఇచ్చేది ప్రభువు. కొందరుంటారు, మందిరంలో కూడా ఎవరికన్నా ఏదన్నా అయిందంటే, వాళ్ళు అలా చేశారండి, వాళ్ళు ఇలా పోయారు, వాళ్ళు ఇలాగయ్యారు, అందుకే వాళ్ళకి ఇలా జరిగిపోయింది. చాలా మట్టుకు ఇవాళ చాలా రకాలుగా పరిస్థితులున్నాయి. ఆరోగ్యాలు బాగాలేకపోవడం, అన్నీ దేవుని కోపమే అందామా? కాదు కాదు. మనిషి యొక్క అపరాధం కూడా ఉంటుంది. అంటే మనిషి తాను తీసుకునే జాగ్రత్తను బట్టి కూడా కొన్ని తెచ్చుకుంటాడు. మనిషి అజాగ్రత్తకు దేవుడిని నిందించేసి లేదా ఆ మనిషి ఏదో పాపం చేసేసాడు అందుకే ఇలా అయిపోయాడు. ఇప్పుడు కొందరు దేవుడు ఒక ఉపాధినిచ్చాడు. ఆ ఉపాధిని సరిగా కాపాడుకోలేక పోగొట్టుకుంటారు. నింద ఎవరి మీద ఏస్తారంటే చూసిన వాళ్ళు ఇతడేదో తప్పు చేశాడు అందుకే ఇతను ఉన్నదంతా పోగొట్టుకున్నాడు. దేవుడు ఉపాధి ఇచ్చాడు. ఆ మనిషికి జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానాన్ని సరిగా వినియోగించుకోవాలి కదా! అంటే సాధారణమైన వాటి మీద కూడా దేవుడిని అడ్డుపెట్టి తీర్పులు తీరుస్తూ ఉన్నారు. ఈ విషయాలు మనం చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. క్రైస్తవ సంఘాల్లో అయితే ఇది మరీ ఉంటుంది. ఇలాంటి తీర్పులు మీరు తీర్చొద్దు. మీ పనేంటో మీరు చూసుకోండి. మీరెవరి దగ్గరికి రావాలో, మీరేం చేసుకోవాలో, మీరేం తెలుసుకోవాలో దానిలో మీరుండండి. మీకు అనవసర విషయాల్లో మీకొద్దు. ఎందుకంటే అవన్నీ చూసుకోడానికి ప్రభువున్నాడు. 7వ వచనం. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెదకు వారికి నిత్య జీవము వచ్చును. ఆయనిస్తాడు. చూసారా? ఏం క్రియలు చేస్తున్నావు? నీ ప్రశ్నేంటి? అసలు నువ్వేమై ఉన్నావు? నిన్ను నువ్వు ప్రశ్నించుకోవా? నిన్ను నువ్వు తీర్పు తీర్చుకోవా? నువ్వు వాటిలోనే ఉన్నావు కదా! ఎదుటి వాళ్ళని ఎందుకు అంటున్నావు? ఇలాంటి విషయాలన్నీ చెప్తూ వచ్చి, దేవుడు ప్రతిదానికి క్రియ, ఫలం ఇస్తాడు అని చెప్పి, ఏ క్రియ? 7వ వచనంలో అంటాడు, సత్క్రియ ఓపికగా చేశావా? అప్పుడు మహిమ, ఘనత, అక్షయత ఇలాంటి వారిని వెదుకు వారికి సత్క్రియలు అంటే మంచి పనులు ఓపికగా చేస్తూ, దేవుని మహిమను దేవుడు ఇచ్చే ఘనతను లేదా దేవుణ్ణి ఘనపరుస్తూ దేవుడిచ్చే అక్షయమైన ఆ రాజ్యం కోసం వెదుకుచూ ఎవరైతే ఉంటారో వారికి ప్రభు నిత్య జీవం ఇస్తాడు. ఒకసారి గుర్తించండి, మరలా తెలియజేస్తాను. మనం మంచి క్రియలు ఓపికగా చేస్తూ ముందుకు సాగితేనే అది కూడా ప్రభు యొక్క మహిమ ఘనత అక్షయతలను మనం వెతుక్కుంటూ వెళ్ళాలి. ఆయనకే అవి చెందాలి. అలాగ మనం ముందుకు సాగినాడు నిత్య జీవం. మనం సత్క్రియలు చేయకుండా, దేవుని దగ్గర వెతుక్కోవాల్సినవి వెతకకుండా, దుర్మార్గపు క్రియలు చేసి, లోకాన్ని అనుసరించి, లోకంలో ఏదో వెతుక్కుంటూ వెళ్తే నిత్య జీవం రాదు.
మంచి క్రియ ఓపికగా చేసుకుంటూ వెళ్ళాలి. మంచి పని చేయాలంటే చాలా కష్టం. దానికి ఓర్పు కావాలి. చెడ్డ పని చేయడం చాలా తేలిక. దానికి సహకరించేవారు కూడా ఎక్కువ. మంచి పని చేయడానికి సహకరించేవారు కూడా తక్కువ. చాలా శ్రద్ధగా మీరు ఈ మాటలు గుర్తుపట్టాలని నేను కోరుకుంటున్నాను. తీర్పు తీర్చడం మీరు పక్కన పెట్టేసి, మీకే పని అప్పజెప్పాడో, ఆ పని మీరు మంచిగా దేవుణ్ణి వెతుక్కుంటూ, దేవుని మహిమను, అక్షయ రాజ్యాన్ని, దైవ ఘనతను వెతుక్కుంటూ మీరు సాగితే మీకు నిత్య జీవం. అలా కాకుండా 8వ వచనం. అయితే భేదములు పుట్టించి, సత్యమునకు లోబడక, దుర్నీతికి లోబడు వారి మీదకి దేవుని ఉగ్రత, రౌద్రము వచ్చింది. చూసారా? క్రియల ఫలం వచ్చన్నాడు 6వ వచనంలో. 7వ వచనంలో మంచి క్రియలు చేస్తే మంచి ఫలితం అని తెలియచేస్తూ 8వ వచనంలో భేదాలు పుట్టించడం, సత్యాన్ని అడ్డగించడం, దేవునికి లోబడకుండా ఉండటం, దుర్నీతికి లోబడటం, దేవుని మాట వినకపోవడం, ఇలాంటి వాటి వల్ల దేవుని నుండి ఉగ్రత, రౌద్రం బయలుదేరుతుంది. మంచి క్రియలు చేయాలి మనం. లేదంటే క్రియలకు ఫలితం పొందుతాం. చెడు చేస్తే చెడ్డ ఫలితమే వస్తుంది. హాని చేస్తే హానే వస్తుంది. మేలు చేస్తే మేలే వస్తుంది. కీడు చేస్తే కీడే వస్తుంది. సమాధానంగా ఉంటే సమాధానమే వస్తుంది. అయితే మనం ఉండే విషయంలో ఆరంభ స్థితులు అవి కఠినంగానే ఉంటాయి. సమాధానాన్ని మనం కోరుకున్న ప్రతిసారి మనకు సమాధానం ఎదురు కాదు, అసమాధానం ఎదురైద్ది. మనం జయించాలి. మంచి చేయాలనుకున్నామా, మన మంచిని ఎలాగా చెడగొట్టాలనే మార్గాలే మన ముందు ప్రత్యక్షమవుతాయి. అయితే మనం ఓపికగా చేయాలంట ఆ మంచిని. సత్యాన్ని అనుసరించి నడవాలనుకున్నప్పుడు సత్యం నుండి వైదొలిగించే, పక్కకు తొలగించి నీతో అసత్యం పలికించే పరిస్థితులు వస్తాయి. నువ్వు నిలబడాలి. నిలబడిన నాడే వాటి ఫలితాన్ని పొందుతావు. అప్పుడే ప్రభువు నిన్ను మెచ్చుతాడు. పరిస్థితులకు లోబడిపోయి పరిస్థితులకు సాకులుగా చెప్పుకుని తప్పు చేస్తే ప్రభు ఊరుకోడు కదా! ప్రభు ఎలాగూ ఒప్పుకుంటాడు. విశ్వాసి, నీ క్రియల ఫలితం నీ మీదకి వస్తుంది. పాపం చేసిన వారు పాపపు ఫలితాన్ని అనుభవించారు. బైబిల్ గ్రంథంలో కూడా మనం పాత నిబంధన గ్రంథం అంతా చదివితే తెలుస్తది. చెడు చేసిన వారు చెడ్డ క్రియలు, మంచి చేసిన వారు మంచి క్రియల ఫలితాన్ని పొందారు. పాపాన్ని కోరుకున్న సంసోను పాపంలోనే పతనమైపోయాడు. సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాడు. పాపాన్ని వ్యతిరేకించిన యువకుడైన యోసేపు పాపానికి దూరంగా పారిపోయాడు. కష్టాన్ని అనుభవించిన గొప్ప వైభవాన్ని పొందుకున్నాడు. అదే యవ్వన వయసులో పాపంలో పడిపోయిన సంసోను పతనమైపోతే, అదే యవ్వన వయసులో పాపాన్ని వ్యతిరేకించిన యోసేపు గొప్ప స్థానానికి వెళ్ళాడు. చూసారా? ఒక ఆయనేమో మంచి క్రియలు ఓర్పుగా చేశాడు. ఆ ఓర్పుగా చేయటం విషయంలో చెరసాల ఎదురైంది, ఇంట్లో అవమానాలు ఎదురయ్యాయి, బానిసగా అమ్మబడ్డాడు. ఎన్నైనా తట్టుకున్నాడు. ఓపికగా ఉన్నాడు. చివరకు మంచి ప్రతిఫలం రానే వచ్చింది. మరి సంసోను యవ్వన కాలమందు పాపాన్ని వ్యతిరేకించక చెడ్డ క్రియలు చాలా తేలికగా చేసేశాడు. చేయొద్దన్న పనులే చేశాడు. బైబిల్‌కి వ్యతిరేకంగా నడుచుకున్నాడు. నాజీరు వ్రతాన్ని భంగం చేసుకున్నాడు. తాను చేసిన పాపపు ఫలితానికి ప్రతిఫలం రానే వచ్చింది. తృణీకరించి, తిరస్కరించబడి, అన్నింటిని వ్యతిరేకించి పాపాన్ని జయించిన యోసేపెక్కడ? పాపంలో పడిపోయిన సంసోను పరిస్థితి ఎక్కడ? ఆలోచన చేయండి. మరి మీరేం చేస్తున్నారు? ఇలా కాదని తీర్పులు తీరుద్దామా? దావీదుని జ్ఞాపకం చేసుకొనండి. నాతాను వచ్చి చిన్న కథ చెప్తున్నాడు. గొర్రె పిల్లలు ఒక 100 ఉన్నాయి. ఒక వ్యక్తి అతను ధనవంతుడు. ఎదురింట్లో ఒకే గొర్రె పిల్ల ఉన్న ఒక పేదవాడున్నాడు. గొప్పవారి ఇంటికి అతిథొచ్చాడు. తన ఇంట్లో ఉన్న 100 గొర్రెల్లో ఒకదాన్ని వధించకుండా పేదవాని గొర్రెపిల్లని తీసుకుని వధించాడు అని నాతాను చిన్న కథ చెప్తున్నప్పుడే దావీదు కోపమొచ్చి, ఎవడు వాడు? అటివాడు 4 గొర్రెలు ప్రతిఫలంగా ఇవ్వాలి. అలాంటోడిని అసలు చంపేయాలి. అందుకే కిరాతకుడా? అంటే పాస్టర్ గారు గట్టిగా చెప్పారు. అది నువ్వు కాదా దావీదు? నువ్వు కాదా? ఆ పాపం చేసింది నువ్వు కాదా? ఇందుకు ఫలితం నువ్వు అనుభవించాల్సి వస్తుందని నాతాను చెప్పి వెళ్ళిపోయాడు. నిజం కాదా? అను ఒక ఊరియాని చంపించాడు. తన 4 బిడ్డల్ని, కన్న బిడ్డల్ని, కడుపున పుట్టిన బిడ్డల్ని కోల్పోయాడు. ఒక వ్యక్తిని అన్యాయంగా చంపినందుకు 4 కొడుకుల్ని పోగొట్టుకున్నాడు దావీదు. క్రియ ఫలితం ఇది. నువ్వే క్రియ చేస్తున్నావు? వింటున్నా విశ్వాసి, ఆలోచించుకో.
ప్రతి వారికి మనస్సాక్షి ఉంది కదా! దేవుడే ఇచ్చాడు కదా! నీ మనస్సాక్షితో నువ్వెలాంటి కార్యాలు చేస్తున్నావు? చెడు చేస్తే చెడొస్తుంది. జాగ్రత్త. తీర్పు పాలవుతావు. మంచి చేస్తే మంచినే పొందుకోగలుగుతావు. నువ్వు మంచి చేస్తున్నావా? చెడు చేస్తున్నావా? 9వ వచనం. దుష్కార్యము చేయు ప్రతి మనిషిని ఆత్మకు మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడా శ్రమ, వేదన కలుగుతుంది. సత్క్రియ చేయు ప్రతివానికి మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడా మహిమ, ఘనత, సమాధానం కలుగును. చూసారా? 6వ వచనం కీలకం. ఏమన్నారు? చేసిన క్రియలను బట్టి ప్రతిఫలం. 7వ వచనంలో ఏమన్నాడు? సత్క్రియ చేస్తే మంచి ఫలితం. 8వ వచనంలో ఏమన్నాడు? దుష్క్రియ చేస్తే చెడ్డ ఫలితం. ఇప్పుడు దాన్ని వివరిస్తున్నాడు. దుష్కార్యం చేసే ప్రతివాడికి తన ఆత్మకి, తనకు, యూదుడికైనా గ్రీసు దేశస్థునికైనా భేదం లేదు. శ్రమలు, వేదనలు కలుగుతాయి. ఎందుకంటే చేసిన ఏ పనులు? చెడ్డ పనులు. చెడ్డ పనులు చేసిన వాడు యూదుడైనా అంటే దేవుని బిడ్డ అయినా, గ్రీసు దేశస్థుడు అంటే అన్యుడు. దేవుని పిల్లోడైనా, అన్యుని పిల్లోడైనా, ఎవరైనా సరే, క్రైస్తవుడైనా, క్రైస్తవేతరుడైనా చేసింది చెడ్డ పని అయితే చెడ్డ ఫలితమే. అదే మంచి క్రియ చేస్తే 10వ వచనం అదే చెప్తుంది. మంచి క్రియ చేసే ప్రతి వాడికి మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి అంటే దేవుని బిడ్డకైనా, దేవుని తెలియని బిడ్డకైనా వారు చేసిన దాన్ని బట్టి మంచికి మంచే, చెడుకి చెడే. అదే లేఖనం స్పష్టంగా తెలియచేస్తుంది. ప్రభు మనకి నేర్పించే పాఠాలు కూడా అవే. 11వ వచనం. దేవునికి పక్షపాతం లేదు. ధర్మశాస్త్రము లేక పాపము చేయువారందరూ ధర్మశాస్త్రం లేకుండానే నశిస్తారు. ధర్మశాస్త్రం కలిగిన వారై పాపం చేయువారందరూ ధర్మశాస్త్రానుసారంగా తీర్పు పొందుతారు. ఏం చెప్తున్నారు పౌలు? దేవునికైతే పక్షపాతం లేదు. నువ్వు యూదుడివా, గ్రీసు దేశస్థుడివా, స్త్రీవా, పురుషుడివా, లేదంటే పెద్దవా, చిన్నవా, ఏ వయసు వాడువు, ఏ ప్రాంతం వాడువు, ఏ భాష మాట్లాడతావు, ఏమై ఉన్నావు, ఏం చేస్తున్నావు, నీ వృత్తి ఎంత, ఆదాయం ఎంత, నీ సంపాదన ఎంత, ఇవేం కాదు ప్రభుకి లెక్క. నువ్వు మంచి పనులు చేసావా? మంచి ప్రతిఫలం. చెడ్డ పనులు చేసావా? చెడ్డ ప్రతిఫలమే. నువ్వు ధర్మశాస్త్రాన్ని కలిగున్నావా? అయితే నీకు ధర్మశాస్త్రాన్ని బట్టే తీర్పు తీరుస్తాడు. ధర్మశాస్త్రం లేని అన్యుడివా? నీకు ధర్మశాస్త్రం లేకుండానే తీర్పు. ధర్మశాస్త్రం అంటే బైబిల్ గ్రంథం ఉన్నోళ్ళకేమో బైబిల్‌లో నుండే తీర్పు తీరుస్తాడు. బైబిల్ ఇలా చెప్తుంది, నువ్వేం చేసావు? బైబిల్ లేనోళ్ళకి వాళ్ళ మనస్సాక్షిని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. మనసుంది కదా! ఆ మనసుకి మంచి ఏంటో, చెడు ఏంటో తెలుసు కదా! మంచి చెడులు నువ్వెలా మర్చిపోయావని తీర్పు తీరుస్తాడు. ధర్మశాస్త్రము 13 వచనం. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కాదు గాని ధర్మశాస్త్రమును అనుసరించుచు ప్రవర్తించువాడే నీతిమంతులుగా ఎంచబడతారు. చూసారా? వీళ్ళు అనుకుంటున్నారు మాకు బైబిల్ ఉంది. మేము బైబిల్‌ని పాటిస్తున్నాము. మేము దేవుని పిల్లలం అనుకుంటున్నారు. అందుకే ఇప్పుడు దాకా స్పష్టంగా చెప్పుకొచ్చాడు. నువ్వు దేవుని బిడ్డవా, ఇంకో బిడ్డవా కాదు. ముందు నువ్వేమై ఉన్నావు? మంచి చేస్తున్నావా? చెడు చేస్తున్నావా? ఇప్పుడో మాట విను. నీకు బైబిల్ ఉందంటున్నావు కదా! అయితే విను. ధర్మశాస్త్రం వినువారందరూ దేవుని దృష్టికి గొప్పోళ్ళేం కాదు. ప్రియ విశ్వాసులారా, వాక్యాన్ని విన్నోళ్ళందరూ పరిశుద్ధులు కాదు. వాక్యాన్ని విన్న వాళ్ళందరూ నీతిమంతులు కాదు. ఇట్లాగైతే అన్యులు కూడా వింటారు. అలాగైతే చాలా సేపు చాలా బోధించినా వింటారు. వినేంత ఓపిక చాలా మందికుంది. వినలేనంత అసహనం చాలా మందికి ఉంటుంది. అంటే మందిరంలో ఎంతసేపు చెప్పినా వినగలిగేవారుంటారు. 5 నిమిషాలకు మించి మాట్లాడినా విసుక్కునేవారు ఉంటారు. ఇప్పుడు వినటం, వినకపోవడం కాదు సమస్య. విన్నదాన్ని పాటిస్తున్నావా లేదా? విన్నంత మాత్రాన, చర్చ్‌కొచ్చినంత మాత్రాన భక్తులైపోరు. చర్చ్‌కొచ్చి వాక్యాన్ని వినేసి గంటలు చెప్పినంత వినేసి పేజీలు రాసేసుకున్నంత మాత్రాన, లేదంటే బైబిల్ గ్రంథాన్ని తీసుకొని ఒక గురిగా పెట్టుకొని ఒక నెల రోజుల్లోనో, 3 నెలల్లోనో పూర్తి చేసేసినంత మాత్రాన కూడా గొప్పవారైపోరు. నీతిమంతులు అనిపించుకోరు. బైబిల్ గ్రంథం తెరిచి సేవకులేం బోధిస్తున్నారు అది విని, విన్నదాన్ని అనుసరించి నడుచువారిని దేవుడు నీతిమంతులుగా ఎంచుతాడు. బైబిల్ ఉంటే సరిపోలా. బైబిల్‌ని అనుసరించిన జీవితం కావాలి. బైబిల్‌ని అనుసరించి జీవించేవారు తీర్పులు తీర్చరు. దేవునికి లోబడతారు. బైబిల్‌ని అనుసరించని వారు కేవలం విన్నదాన్ని పట్టించుకోని వారు అనేకులుంటారు. ఎందుకంటే ఎన్ని ప్రసంగాలు వింటారు భక్తులు.
ఎన్ని చోట్లకు వెళతారు. కానీ ఆవగింజంతన్నా మార్పుండదు. కొందరి హృదయాలను మనం పరీక్షిస్తే. 14 వచనం. ధర్మశాస్త్రం లేని అన్ని జనులు స్వాభావికంగా ధర్మశాస్త్రం సంబంధమైన క్రియలు చేసిన యెడల వారు ధర్మశాస్త్రం లేనివారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టి వారు మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను. వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను. ధర్మశాస్త్ర సారము తమ హృదయముల యందు వ్రాయబడినట్లు చూపుచున్నారు. పౌలు గారు కొన్ని విషయాలు సూటిగా మాట్లాడుతున్నారు. బైబిల్ ఉన్న ఓ భక్తి జనులారా వినండి. బైబిల్ లేని అన్యులున్నారు. అంటే వాళ్ళకి బైబిల్ గ్రంథం లేదు. దేవుడు తెలీదు. అయినప్పటికీ బైబిల్ చదివిన మీరు ఉండరు కానీ, బైబిల్ చదవకపోయినా, బైబిల్ తెలియకపోయినా అన్యుల్లో కూడా కొంతమంది మంచిగా ఉంటారు. అబద్ధాలాడకుండా, మోసాలు చేయకుండా, కలిగిన దాంట్లో ఎదుటి వాళ్ళని ప్రేమగా చూసుకుంటూ, రాగద్వేషాలు అంటే చెడ్డవేమీ లేకుండా, ఒకరి యెడల ఒకరు ప్రేమ కలిగి, ఇలాగ ఆప్యాయంగా ఉండేవారు కూడా ఉంటారు. బైబిల్ నుండి కూడా కఠినాత్ములు అయ్యే వాళ్ళు ఉంటారు. వింటున్నారా? బైబిల్ నుండి కూడా మనస్సాక్షి కఠినమైపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే దేవుడు ఒకటి చెప్తాడు. వీళ్ళ మనసులోకి ఆ బైబిల్‌లోని వాక్యాలు ఒకటి కూడా వెళ్ళవు. కానీ అన్యులు ఉంటారు. వారికి బైబిల్ గ్రంథం తెలియకపోయినా పరిశుద్ధులుగా ఉంటారు. చాలా వ్యత్యాసాన్ని లోతుగా మాట్లాడుతున్నాడు. తీర్పు తీర్చడం చాలా తేలిక. అది ప్రభువు పనని గుర్తించు. ప్రభు ఎవరికి తీర్పు తీరుస్తాడంటే, ఏమని తీర్పు తీరుస్తాడంటే, చేసిన పనికి తీర్పు తీరుస్తాడు. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. బైబిల్ గ్రంథం ఉన్నంత మాత్రాన మంచివాళ్ళైపోరు. విన్నంత మాత్రాన మంచివాళ్ళైపోరు. చేస్తేనే మంచివారు. అలాగైతే బైబిల్ తెలియనోళ్ళు కూడా మంచిగుంటున్నారు. వాళ్ళకి మీకు తేడా ఏంటి? ఘాటుగా మాట్లాడుతున్నాడు చూడండి. మరి ప్రియ విశ్వాసులారా, ఈ ప్రశ్న ఈవేళ మీ ఎదుట నిలిచింది. మీ సమాధానం ఏంటి? బైబిల్ గ్రంథం నీ చేతిలో ఉంది. నీ దగ్గర చాలా విషయాలు బైబిల్‌లో నుండి తెలుసు. సేవకులు బోధించగా అనేక వర్తమానాలు విన్నావు. మరి నీ జీవితంలో బైబిల్‌లో ఉన్న సంగతులు ఎంత అనుసరిస్తున్నావు? కానీ కొన్ని సందర్భాల్లో నీ తీరు కన్నా అన్యుల తీరే చాలా మెరుగు అనిపించేటట్లుగా నీవుంటున్నావా? అయితే నీ భక్తెందుకు? ఆలోచించండి. నిజమే కదా! బైబిల్ ఉండి కూడా భ్రష్టులంగా బ్రతికే మనలాంటి వాళ్ళకన్నా, బైబిల్ గ్రంథాన్ని చదవకపోయినా, బైబిల్ గ్రంథంలో ఎలాంటి నీతి సూత్రాలున్నవో, ఎలాంటి మంచి విషయాలు పాటించమని ప్రభు చెప్తున్నాడో, అలాంటి జీవిత విధానం కొందరు అన్యుల్లో ఉంటే, నీకు వాళ్ళకి వ్యత్యాసం ఏంటి? బైబిల్ ఉన్న నీకేంటి గొప్ప? బైబిల్ లేకపోతే వాళ్ళకేంటంటే తప్పు. బైబిల్ చెప్పుకొని నువ్వేం చేస్తున్నావు? అంటూ సూటిగానే అడుగుతున్నాడు. మరి నీ సంగతేంటి? రాత్రి ప్రభు ఈ మాట నిన్నే అడిగితే నీ జవాబు ఏమై ఉంది? 16వ వచనం. దేవుడు నా సువార్త ప్రకారం యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగు జరుగును. నేను చెప్తున్న సువార్త వినండి. దీన్ని బట్టి మీరొక విషయం తెలుసుకోండి. ఏమనంటే మనుషులందరినీ ప్రభు విమర్శించే ఒక రోజుంది. ఆ విమర్శ దినాన మంచి వారికి మంచి, చెడు చేసిన వారికి చెడు. నీవేం చేస్తున్నావు అన్నదే ప్రశ్న. నీవు యూదుడవని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు అతిశయించుచున్నావు కావా? ఆయన చిత్తమెరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశం పొందిన వాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా? జ్ఞాన పూర్వక జ్ఞాన సత్య స్వాభావికమైన ధర్మశాస్త్రము గలవాడవయ్యుండి నేను గ్రుడ్డివారికి త్రోవ చూపువాడను, చీకట్లో ఉండువారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడును, బాలురకు ఉపాధ్యాయుడినై ఉన్నానని నీ అంతటా నీవే ధైర్యము వహించుకొనుచున్నావు కావా? ఎదుటివారికి బోధించు నీవు నీకు నీవే బోధించుకోవా? దొంగిలవద్దని ప్రకటించు నీవే దొంగిలతావా? వ్యభిచరించవద్దని చెప్పు నీవు వ్యభిచరించదవా? విగ్రహములను అసహ్యించుకొనమను చెప్పే నీవే గొర్లను దోచెదవా? ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుట వలన దేవుణ్ణి అవమానపరుస్తావా? చూడండి. సూటిగా క్వెషన్స్ ఎన్ని అడుగుతున్నాడో. ఏం చేస్తున్నావు? ధర్మశాస్త్రాన్ని బట్టి నాకు బైబిల్ ఉందని అతిశయిస్తున్నావా?
బైబిల్ ఉందని గొప్పగా చెప్పుకుంటూ, బైబిల్‌ని ఎందుకు నువ్వు పాటించట్లా? నేను దేవుడిని ఆరాధించే బిడ్డనని చెప్పి బైబిల్ గ్రంథాన్ని చేతపట్టుకొని మనవాళ్ళు నిజంగానే దేవుని ప్రియులని చెప్పుకుంటూ బైబిల్ గ్రంథాన్ని అబ్బో! భలే గొప్పగా చూస్తారు. బైబిల్ గ్రంథం కొంతమంది కళ్ళకు అద్దుకొని అమ్మో! ఎంత జాగ్రత్తగా చూస్తారో. మరి కొందరు నిద్రపోయేటప్పుడు తల దగ్గర పెట్టుకుంటారు. ఎంత గొప్పగా. మరి కొందరైతే గొడవలొచ్చినప్పుడు నా బైబిల్ మీద ఒట్టేసి చెప్తున్నా అంటారు. బైబిల్ కొంతమందికి ఇలా పనిచేస్తుంది. నీకెలా పనిచేస్తుంది? కానీ బైబిల్‌లో ఉన్న వాక్యాలతో పోల్చి నీ జీవితం ఉందా? అలాగూ నీవు ఉంటలేదు కదా! నీవు ఎదుటోళ్ళకి చెప్తున్నావు. నీకు నువ్వు చెప్పుకోవా? దోచుకోవద్దంటున్నావు. నువ్వెన్ని దోచుకుంటున్నావు? హానికరమైనవి లేదా వ్యభిచార సంబంధమైన వాటిని చేయొద్దంటున్నావు గానీ, శారీరకంగా నీవు అలాంటివి చేయకపోయినా, మానసికంగా దేవునికి దూరమైపోయి ఎన్ని కార్యాలు చేస్తున్నావు? నిన్ను నీవు ఒకసారి పరీక్షించుకోవా? నీకు నీవు బుద్ధి చెప్పుకోవా? చీకట్లో ఉన్న వారికి నేను వెలుగనుకుంటున్నావు. నువ్వే చీకట్లో లేవా? బుద్ధిహీనులకు నేను శిక్షకుడిని, నేర్పించేవాడిని అనుకుంటున్నావు. అసలు ముందు నీకు నువ్వు బుద్ధి చెప్పుకోవా? బాలురకు ఉపాధ్యాయుడిని అనుకుంటున్నావు. అసలు నువ్వు బాలుడు కాదా? నీ బుద్ధేంటి? నీవేంటి? ధర్మశాస్త్రం గలవాడినయ్యుండి నేనెత్తు కళ్ళు లేని వారికి త్రోవ చూపుతానంటున్నావు. అసలు ముందు నీవు సరియైన త్రోవలో నడుస్తున్నావా? ఇన్ని చేసి నీవు దేవుణ్ణి అవమానపరుస్తున్నావని తెలుసుకోవా? ఎంత చక్కగా అడుగుతున్నాడో పౌలు. పరిశుద్ధాత్మ దేవుడు నేడు నిన్ను నన్ను కూడా అడుగుతున్నాడు. ప్రియవిశ్వాసులారా, మన సమాధానం ఏమైంది? ఏం చెప్దాం? దేవునికి ఏం చెప్తావు నీవు? అతిశయం ఉంది. క్రైస్తవుడినన్నా అతిశయం ఉంది గానీ, క్రీస్తుకు తగిన జీవితం ఉందా? బైబిల్ గ్రంథం ఉంది. చాలా సంతోషం. బైబిల్ గ్రంథంలో ఏమి, ఎలా బ్రతకమన్నాడు ప్రభు, అలా నీవు బ్రతుకుతున్నావా? ఎదుటివారికి మాదిరిగా ఉండవలసిన నీవే ఎలాగున్నావు? 24 వచనం వ్రాయబడిన ప్రకారం మిమ్మును బట్టియే గదా దేవుని నామము అన్ని జనుల మధ్య దూషింపబడుచున్నది. ఇది అక్షర సత్యం కాదంటారా? ఈవేళ క్రైస్తవులు జీవిస్తున్న జీవితాన్ని బట్టే కదా అన్యులు దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు. ఏమనంటే క్రైస్తవులు అన్యుల్లాగానే మారిపోయి, అన్యుల్లాంటి అలంకరణ, అన్యుల్లాంటి పద్ధతులు, అన్యుల్లాంటి ఆచారాలు. అయితే అన్యులేమో ఈ పసుపు, కుంకుమ ఇలాంటివన్నీ వాడితే మనోళ్ళు అంటే దేవుడిని ఆరాధిస్తున్న భక్తులు కొబ్బరి నూనె వాడతారు. తేడా ఏముంది? ఆళ్ళు ముహూర్తాలు, వీళ్ళు ముహూర్తాలు. వాళ్ళు సిద్ధాంతాలు, వీళ్ళు సిద్ధాంతాలు. వాళ్ళు అదే పని. మనం అదే పని చేస్తుంటే వ్రాయబడిన ప్రకారం మిమ్మును బట్టే కదా దేవుని నామం దూషించబడుతుంది. ఆది సంఘంలో భక్తులున్నారు. వారెంత గొప్పగా జీవించారు. సంఘ చరిత్రకే ఒక పునాదిగా వాళ్ళు నిలిచారు కదా! వాళ్ళ ప్రేమలో ఎలాంటున్నారు, ఆచారాల విషయంలో దేవునికి ఎంత ఇష్టలుగా బ్రతికారు. ఆచారాలని ఇతరేతరమైన సంప్రదాయాలన్నింటిని ప్రక్కన పెట్టి ప్రభు కోసం ఎలాగ తమను తాము సమర్పించుకొని బ్రతికారో వేళ లాంటి సమర్పణ ఉందా? ఒకరిని చూసి ఒకరు, ఒకరిని చూసి ఒకరు ఎన్ని రకాలుగా వేషాలు వేస్తున్నారో, ఎన్ని రకాలుగా మార్పు నొందుతున్నారో. వేళ వాక్య పరిచర్యలు ఎలాగుంటున్నాయి? కథలు, వ్యర్థమైన మాటలు. ఈవేళ పాటలు ఎలా ఉంటున్నాయి? సాహిత్యం, సంగీతం ఎట్లా ఉంటుంది? కొన్ని పదాలు మారుస్తున్నారు అంతే కదా! లోకంలో ఉన్న పాటలకు, మనకున్న పాటలకు తేడా ఏముందంటే అక్కడక్కడ యేసుంటున్నాడు అంతే. మిగతాదంతా అంతే కాదా? ఇలాంటివి చేశా కదా! ఉన్నతమైన ఆ దేవుని నామం తక్కువైపోతుంది. దేవునికి చెందవలసిన మహిమ చెందకపోగా, ఆ ఉన్నతమైన నామానికి కూడా గౌరవం తగ్గుతుందంటే ఎవరి వలన? మనం ఆయనకి తగినట్లుగా జీవించకపోవటం వల్లనే కదా! పౌలు గారు అదే అడుగుతున్నారు. విశ్వాసులారా, మనం ఎలా బ్రతుకుతున్నాం? మన జీవిత విధానం ఎలాగుంది? ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం నువ్వు నిద్రించే సమయం వరకు నీ జీవన శైలిలో ప్రభువు ఎంత నీలో కనబడుతున్నాడు ఇతరులకి? నీలో లోకం ఎంత కనబడుతుంది? లోకాన్ని చూపిస్తున్నావా? లోకానికి ప్రతినిధిగా ఉన్నావా? క్రీస్తు ప్రేమను తెలియచేసే యేసు పత్రికగా నీవున్నావా? ఎలాగున్నావు ప్రియ విశ్వాసి? పరీక్షించుకుంటావా?
ఒకసారి నిన్ను నీవు ప్రశ్నించుకుంటావా? నీ స్థితేంటో గుర్తిస్తావా వాక్యం ఎదుటకొచ్చి? నీ స్థితేంటో నీవు గమనించుకోగలుగుతావా? 25వ వచనం. నీవు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వాడవైతివా? సున్నతి ప్రయోజనకరము అవును గాని ధర్మశాస్త్రమును అతిక్రమించు వాడవైతివా? నీ సున్నతి సున్నతి కాకపోవును. చూసారా? కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రపు నీతి విధులను గైకొనిన యెడల అతడు సున్నతి లేనివాడయుండియు సున్నతి గలవాడుగా ఎంచబడును కదా! మరియు స్వభావమును బట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రము నెరవేర్చిన యెడల అక్షరమును సున్నతి గలవాడవై ధర్మశాస్త్రమును అతిక్రమించు నీకు తీర్పు తీర్చడా? బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు. శరీరమందు బాహ్యమైన సున్నతి సున్నతి కాదు. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరిగినదే గాని అక్షరము వలన కలిగినది కాదు. అట్టివారికి మెప్పు మనుషుల వలన కలుగదు, దేవుని వలననే కలుగుతుంది. చూడండి, చివరికి ఈ విషయాన్ని తెలియచేస్తున్నాడు. అలా మాట్లాడుతూ వచ్చి ఇలాగ అతిక్రమిస్తున్న నీవు, ఇలాగ ప్రభువుకి భయపడిన నీవు, ఇలాగ ప్రభువుని గౌరవించని నీవు, ఎదుటి వాళ్ళకి తీర్పులు తీర్చే నీవు, నిన్ను నీవు పరీక్షించుకొనని వాడవు, సత్క్రియలు చేయని వాడవు, వ్యర్థంగా జీవించు నీవు, చీకట్లో ఉన్న నీవు వెలుగని చెప్పుకుంటూ మోసపూరితమైన క్రియలు నీవు చేస్తూ ఎదుటివారిని తప్పు పడుతూ విగ్రహాలను అసహ్యించుకుంటూ గుళ్ళను దోచే పరిస్థితి. చూసారా? విగ్రహం ఏమో నచ్చదంట, గుడిని మాత్రం అమాంతంగా దోచే. అంటే చిన్న వాటినేమో చాలా గొప్పగా చూపిస్తావు. వాళ్ళు కూడా యేసుక్రీస్తు ప్రభు అదే చెప్తారు కదా! మీరు సోంపులోను, జీలకర్రలోను దశంభాగాలు, ప్రథమాంశాలు ఇస్తున్నారు గాని ఆజ్ఞలు ఎక్కడ పెట్టారయ్యా? ఆజ్ఞలు ఏం చేస్తున్నారు? పాటించరే. మనుషుల్ని ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, దేవుణ్ణి సన్మానించాలి, సేవించాలి, దేవుణ్ణి దూషించకూడదు, ఆయన నామాన్ని అవమానపరచకూడదు, విశ్రాంతి దినాలు పాటించాలి. ఇవన్నీ చెప్పినా ఆజ్ఞలు వదిలేసి సోంపు జీలకర్రలో మాత్రము ఎంత నిష్ట అని ప్రభు వారిని, ఆనాటి పరిసయ్యుల్ని, శాస్త్రుల్ని హెచ్చరించిన సంగతి మీకు జ్ఞాపకం ఉంది కదా! పౌలు గారు అదే అంటున్నారు. ఇలాగా చిన్న చిన్న వాటిలోనేమో నిష్ట అని చెప్పుకొని శ్రేష్టమైన వాటిని కాలదన్నుతున్న నీవు సున్నతి ఉందని చెప్పుకుని నేను యూదుని అంటున్నావా? క్రియలు సరిగా లేకుండా కేవలం శరీరమందు సున్నతి అనే గుర్తున్నంత మాత్రాన నీవు దేవునికి ఇష్టమైన బిడ్డవవుతావా? ప్రభువు బిడ్డ శరీరంలోనే శారీరకంగా ఆచారాన్ని పాటించి మనసు దేవునికి దూరంగా ఉంటే ప్రభు ఇష్టపడతాడా? శరీరమందు సున్నతి ఉంది కానీ హృదయమందు పరిశుద్ధత లేదే. ప్రభు కోరేది హృదయ శుద్ధి కదా! హృదయ శుద్ధి గలవారు కదా దేవుణ్ణి చూస్తారు. హృదయ శుద్ధి ఏమో హృదయంలో లేదు. శరీరం మాత్రం పరిశుద్ధంగా ఉంటే ఏం లాభం? అంటే శరీరం పరిశుద్ధంగా అన్న విషయాన్ని మీరు అపార్థం చేసుకోకండి. శరీరానికి మాత్రం సున్నతి పొందినంత మాత్రాన ఏం ప్రయోజనం? ఇంకా చెప్పాలంటే చేసేవంతా పాపాలు చేసి ఆదివారం నాడు ఏమీ ఎరగనని చక్కగా బుద్ధిమంతుడిలాగా మంచి వస్త్రాలు, ఇంకా చెప్పాలంటే తెల్లని వస్త్రాలు ధరించుకొని హృదయం అంతా పాపం పెట్టుకొని ప్రభు సన్నిధికి వెళ్తే బట్టలను బట్టి ప్రభు నిన్ను మెచ్చుకుంటాడా? నేను తెల్ల బట్టలు వేసుకోవడాన్ని విమర్శించట్లా. నేనేమంటున్నాను, ఒంటి మీద బట్టలు మాత్రం బాగున్నాయి, హృదయం బాగాలేదన్నట్టు ప్రభు ఒప్పుకోడు కదా! ఇక్కడ పౌలు అదే అంటున్నారు. సున్నతి శరీరంలో ఉంది కానీ హృదయంలో దేవుడు లేడు. బైబిల్ చేతిలో ఉంది కానీ బైబిల్ని అనుసరించే జీవితంలో లేదు, సాక్ష్యంలో లేదు, మంచి సాక్ష్యం లేదు, మంచి అనుభవం లేదు. ఇలాంటి నిన్ను దేవుడు తీర్పు తీరుస్తాడని గుర్తించు. సత్క్రియలు చేస్తే సమాధానం, ఘనత, దేవుని మహిమ మనకిస్తాడు. దుష్కార్యాలు చేస్తూ ముందుకు సాగితే శ్రమ, వేదన కలుగుతాయి. భూమి మీద ఇవి అనుభవిస్తాం. ఉదాహరణకు మీరు ఒక విషయాన్ని గుర్తించండి. చనిపోయాక తీర్పు అనుకోకండి. సత్క్రియలు ఇక్కడ ఓపికగా కొనసాగిస్తే ఇక్కడ మెప్పు, గౌరవం ఇస్తాడు. అలాగే చనిపోయిన తర్వాత
పరలోక రాజ్యంలో కూడా మనకొక స్థానం ఇస్తాడు. భౌతిక అంటే ఈ ఇహ సంబంధమైన జీవితం, పర సంబంధమైన జీవితం. ఈ 2 మన ఈ క్రియలను బట్టే ఆధారపడి ఉంటాయి. చేతిలో బైబిల్ ఉంది. జీవితంలో బైబిల్‌లోని వాక్యాలు కనిపిస్తున్నాయా? శరీరమందు ఆచారం ఉంది. హృదయమందు ప్రభువు ఉన్నాడా మరి? ఆచారంగా మందిరానికి వెళ్తున్నావా? ఆచారంగా ప్రభురాత్రి భోజన సంస్కారంలో చేయి వేస్తున్నావా? ఆచారమే మిగిలిందా? చివరకు అర్థం మారిపోయిందా? అర్థం మార్చేసామా? ఏమై ఉన్నాం? ఒకనాడు ప్రభు ఎదుట నిలబడతాం. ప్రభు ఎదుట నిలబడిన నాడు తీర్పు తీర్చబడతాం. భూమి మీద ఉండగా మనం చేసిన ప్రతి క్రియకు క్రియాఫలాన్ని కూడా అనుభవించాల్సి వస్తుంది. చెడు చేస్తున్నావా? అందుకే జీవితంలో చెడు సంఘటనలే ఎక్కువ ఎదురవుతాయి. మంచి చేస్తున్నావా? అయితే నీ జీవితంలో మంచి సంఘటనలు ఎదురవుతాయి. మంచి ప్రతిఫలాన్ని పొందుకొనగలుగుతావు. విశ్వాసి ఏమై ఉన్నావు? ఏం చేస్తున్నావు? ఇలాగున్నావు. ఎటు సాగుతున్నావు? ఎటు నీ నడక? ఎటు నీ చూపు? ఎటు నీ పయనం? ఈవేళ ప్రభు వాక్యం ఎదుట నీ సమాధానం ఏంటి? దేవుడు తీర్పరి, న్యాయవంతుడైన సత్యాన్ని అనుసరించి తీర్పు తీరుస్తాడు. నువ్వు చేసిన క్రియకు నీకు ఫలితం వస్తుంది. ఈ క్రియా ఫలితం భూమి మీద అనుభవించబడదు. అలాగే మరణానంతర జీవితం అంటే మనం చనిపోయిన తర్వాత చేసిన క్రియలను బట్టి నరకానికి దుష్కార్యాలు చేస్తే ఇక్కడ శ్రమలు తప్పవు, నరక వేదనలు తప్పవు. మంచి క్రియలు చేస్తే ఇక్కడ దీవిస్తాడు, పరమందు హెచ్చిస్తాడు. ఏమై ఉన్నావు? ఎటు సాగుతున్నావు? ఒకసారి పరీక్షించుకో. దుర్నీతి చేస్తూ దేవునికి చోటు ఇవ్వని వారు అలాంటి స్థితిలోనే ఉన్నారు. దేవుణ్ణి అనుసరించి కూడా, దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పి కూడా మంచి క్రియలు చేయని వారు ఉంటారే, వారు కూడా శిక్షకు పాత్రులవుతున్నారు. ఇదే పౌలు గారు చెప్పదలుచుకున్నది. బైబిల్ ఉందని బైబిల్ని అనుసరించకపోతే శిక్ష తప్పదు. బైబిల్ లేని వారలారా, మీరు ఇంకను అలాగే ఉండి ప్రభువును గుర్తించకపోతే మీకు శిక్ష తప్పదు. ఈ శిక్షను తప్పించే మార్గం లేదా? మార్గం ఉంది. ఆ మార్గమే యేసు. యేసు అంటారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. యేసే మార్గం, సత్యం, జీవం. నేడే రా, యేసు అనే మార్గంలో నడు. పాపాన్ని ఒప్పుకో. నీ కార్యాలన్నింటినీ ఒప్పుకో. నీ క్రియలను దిద్దుకో, మార్చుకో. ఇంతకాలం బైబిల్ నుండి కూడా వ్యతిరేకంగా బ్రతికిన బ్రతుకుని ఇప్పుడు బైబిల్ని అనుసరించి బ్రతకడం నేర్చుకో. ఇంతకాలం బైబిల్ చేతిలో ఉంది, మనసులో లేదు. ఈవేళ నుండి బైబిల్ చేతిలోనే కాదు, నీ మనసులో ఉండాలి. మనసులో ఉన్న బైబిల్లోని వాక్యాలకు తగ్గట్టే జీవిత విధానం ఉండాలి. అలాగుండకపోతే ఏ భేదం లేదు. ప్రభువు పక్షపాతి కాడు. యూదునికైనా, గ్రీసు దేశస్థునికైనా, అంటే దేవుని పిల్లలకైనా, అన్యులకైనా ఒకే విధానం. ప్రభు పక్షపాతి కాడు. కేవలం నీ ఇంట్లో లేదా నీ దగ్గర బైబిల్ ఉన్నంత మాత్రాన బైబిల్ నిన్ను రక్షించదు. వాక్యానుసారమైన జీవితమే నిన్ను రక్షిస్తుంది. జీవితం కావాలి, ఆచారాలు వద్దు. మరి ఆచారాలు విడిచిపెట్టి ప్రభుకి ఇష్టమైన పిల్లలంగా మనం బ్రతకాలి. వాక్యానుసారమైన జీవితం మనందరిలో ఉండాలి. అలాగ ఉండాలంటే ఈ మాటలు మన హృదయాల్లో భద్రం కావాలి. ప్రభువు మనందరి హృదయాల్లో ఈ మాటలు స్థిరపరిచి మహిమ కలిగిన ఆయన రాకకు మనందరినీ సిద్ధపరచునుగాక. ఆమెన్. మన ప్రభు అయిన యేసయ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనందరికీ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.